హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మసాలా పల్లీ చాట్. ఈ మసాలా పల్లీ చాట్ వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా ఈవినింగ్ టైంలో కారం కారంగా పుల్ల పుల్లగా తినాలి అనిపిస్తే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ మసాలా పల్లీ చాట్ తయారు చేయడానికి ముందుగా పల్లీలని 3 లేదా 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. లేదు 1 గంటలో నానిపోవాలి అంటే వేడి నీటిలో నానబెట్టుకుంటే గంటలో నానిపోతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా 4 గంటల తర్వాత ఇలా మొత్తం పల్లీలన్నీ బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని వాటర్ సెపరేట్ చేసుకొని పల్లీలని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా పల్లీలన్నీ వేసుకున్న తర్వాత 2 కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి. అలాగే రాళ్ళుప్పు లేదా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ తర్వాత కుక్కర్కు ఉన్న ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసుకొని వాటర్ సెపరేట్ చేసుకోవాలి. చూడండి, పల్లీలు బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ సెపరేట్ చేసుకొని పల్లీలని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, 1/2 పీస్ లెమన్ జ్యూస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకొని ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా తిన్నా లేదా వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా కారం కారంగా తినాలి అనిపిస్తే ఈ చాట్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.